ప్రత్యేక శిక్షణ ఇచ్చి వాళ్ళే ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలన్న ఆలోచనతో ఒక కొత్త ఆలోచనతో ప్రభుత్వం వ్యవస్థ ఉన్నది. ఇది కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో కొన్ని ముఖ్యమైన అంశాలు మాత్రమే. ఇది దాంతోపాటు కేంద్ర బడ్జెట్లో తెలంగాణ కేటాయింపులు ఏమి ఇవ్వలేదన్నారు పాపం వాళ్ళు. రాబోయే 5 ఏళ్లలో 20 లక్షల మంది యువతి యువకులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో స్పష్టం చేయడం జరిగింది. ఉన్నత విద్య చదువుకోవాలనేటువంటి లక్షలాది మంది విద్యార్థులకు 10 లక్షల రూపాయల వరకు రుణ సహాయం ఇవ్వాలని చెప్పి 3 లక్షల కోట్ల మహిళా బడ్జెట్లో లక్షల మంది తెలంగాణ మహిళలకు ఉపాధి కలిగే అవకాశం ఉంది. దాంతోపాటు గరిష్టంగా అంటే 20 లక్షల రూపాయల వరకు గల ముద్ర రుణాలు తెలంగాణ రాష్ట్రం కూడా వస్తాయి. అవి దాంతోపాటు అర్బన్ ప్రాంతాల్లో నిర్మించేటువంటి ఇళ్ల నిర్మాణం అంటే మధ్యతరగతి ప్రజల కోసం కూడా ఇవాళ 1 కోటి ఇళ్లలో తెలంగాణ కూడా జనాభా ప్రాతిపదికన వాటా వస్తుంది. మధ్యతరగతి ప్రజలు కూడా ఇళ్ల నిర్మాణం చేసుకోవడం కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా సంక్షేమ పథకం ఉంది. దానికి ఇళ్ల నిర్మాణం కోసం దానికి జనాభా ప్రాతిపదికన తెలంగాణ రాష్ట్రం కూడా వాటా వస్తుంది. ఇలా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో నిర్మించే 3 కోట్ల ఇళ్లలో తెలంగాణకు లక్షల ఇళ్లు వస్తాయి. ఇది రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రం యొక్క సహకారం తీసుకుంటాం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అని చెప్పి కూడా స్పష్టం చేయడం జరిగింది. దాంతోపాటు కేంద్ర పన్నుల రూపేణ ట్యాక్స్ డెవల్యూషన్ 26,216 కోట్లు, ట్యాక్స్ డెవల్యూషన్ 26,216 కోట్ల రూపాయలు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా 21,075 కోట్ల రూపాయలు, ఎఫ్ఆర్బిఎం కు లోబడి 62,000 కోట్ల రుణాలు ఇవాళ తెలంగాణకు ఇచ్చింది. మొత్తము 2,91,000 కోట్ల 2,91,000 కోట్ల రాష్ట్ర బడ్జెట్ లో నిధులు అప్పుల రూపేణ కేంద్రం అంటే 2,91,000 రాష్ట్ర బడ్జెట్ లో కేంద్రము 1,09,000 కోట్ల రూపాయలు నిధులుస్తున్నది. అంటే బడ్జెట్ లో 2 లక్షల కోట్ల బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వం అయితే 1,00,000 కోట్ల రూపాయలను కేంద్రం ఇస్తున్న నిధుల రూపాయలు అని కలిపియాలి. కానీ కేంద్రం ఏమి ఇస్తలేదంటారు. రైల్వే కేటాయింపులకు సంబంధించి తెలంగాణకి బడ్జెట్లో 5,336 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా తెలంగాణకు రైల్వే బడ్జెట్ కేటాయించడం జరిగింది. దీంతోపాటు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదన్నది. గతంలో 9 నెలల్లో 31,221 కోట్ల రూపాయల ఖర్చును ఇలా పోయినసారి గత 10 నెలల్లో తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం రైల్వే కోసం కేటాయించడం జరిగింది. యూపీఏ ప్రభుత్వము గతంలో కేటాయించిన దానికంటే 20 రెట్లు ఎక్కువ కేటాయించినాం. ఈ 10 నెలల్లో 32,946 కోట్ల వ్యయంతో నూతన రైల్వే ట్రాక్ల నిర్మాణం తెలంగాణ రాష్ట్రంలో చేపట్టడం జరిగింది. ఇప్పటికే 100% రైల్వే విద్యుతీకరణ పనులు పూర్తి చేస్తాం. 100% తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా కనీసం పెండింగ్ లేదు. ఎక్కడ కూడా. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో 437 ఆర్ఓబీలు ఆర్యూబీలు 437 కరీంనగర్లో తీవ్ర పని కూడా ఉన్నది. 40 రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు దానిలో భాగంగా కరీంనగర్, పెద్దపల్లి, రామగుండం రైల్వే స్టేషన్ కూడా కొత్త టెక్నాలజీతో ఆధునీకరించే పనులు కూడా ప్రారంభమైనాయి. 217 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ జరుగుతున్న విషయం అందరూ తెలిసిందే. అది చెర్లపల్లిలో హైదరాబాద్ లో ఈ ట్రాఫిక్ ఇబ్బంది వల్ల దాంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కేవలం నాంపల్లి, సికింద్రాబాద్ స్టేషన్లే ఉన్నాయి. కానీ ప్రజలు సమయాన్ని చేరుకోలేకపోతున్నారు అని చెప్పి ఉద్దేశంతో చెర్లపల్లిలో నూతన టెర్మినల్ పనులు కూడా 99% పూర్తయింది. ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. చిన్న కొన్ని సమస్యలు కాబట్టి దాన్ని కూడా పూర్తి చేసి ఇలా ప్రధానమంత్రితో ప్రారంభించడానికి కిషన్ రెడ్డి గారు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇవి కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది. ఈ దేశ ప్రజలకు అందించిన బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం. ఇవన్నీ వాళ్ళు అడుగుతూ ఏమంటారంటే లేదు 10 రూపాయన మేము ఇస్తాం కదా అంటారు. మరి కేంద్రం కూడా 10 రూపాయలు ఇస్తారు కదా. ఇవాళ
కేంద్రం కూడా పద్ధతుల రూపాయన అనేక విభాగానికి సంబంధించి కానీ సంక్షేమానికి సంబంధించి కానీ అభివృద్ధికి సంబంధించి కానీ ఆ విభాగాలకు సంబంధించి నిధులు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళ 1,90,000 కోట్ల రూపాయల పైగా కేంద్ర నిధులు సమకూరిస్తే రాష్ట్ర బడ్జెట్లో కనీసము దాని గురించి ప్రస్తావన లేదు. ఇలా ఆర్థిక శాఖ మంత్రి గారే చెప్పారు. ఆర్థిక శాఖ మంత్రి గారే క్లారిటీ ఇచ్చింది. అలా ఇవాళ జీఎస్టీ ఆదాయంలో 74% జీఎస్టీ ఆదాయంలో తెలంగాణ వచ్చే జీఎస్టీ ఆదాయంలో 74% తిరిగి రాష్ట్రానికి కేంద్రం ఇస్తున్నది. గతంలో డెవల్యూషన్ ఫండ్ గతంలో 32% ఉండే, దాన్ని 42% నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం చేసింది. కానీ ఈ ఒక్క విషయంలో మాత్రం కేసీఆర్ గారు నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు చెప్పారు. పాపం ఈ ఒక్క విషయంలో మాత్రం కృతజ్ఞతలు చెప్పారు. పైసలు వచ్చేటి కదా. 32% డెవల్యూషన్ ఫండ్ దాన్ని శాతాన్ని 10% పెంచి మరి రాష్ట్రానికి అదనంగా ఆదాయం ఎదురుస్తున్నట్టా లేదా దీని గురించి మాట్లాడారు. 74% జీఎస్టీ వస్తే దాని గురించి మాట్లాడారు. ప్రస్తుతం ఉంటుంది దాని గురించి. దాంతోపాటు గత 5 years లో 5 ఏళ్లలో 6,177 కోట్ల రూపాయలు ప్రత్యేక సాయం. అంటే ఇది ఏంటంటే ఒక 50 years వరకు కూడా ఇలాంటి వడ్డీ లేని రుణం. ఈ వడ్డీ లేని రుణము గత 5 years లో తెలంగాణకు 6,177 కోట్ల రూపాయలు ఇచ్చాం మనం. దాని గురించి మాట్లాడారు. ఇప్పుడు వాళ్ళు కలిసి బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ఏం చేసింది, గతంలో ఏం చేసింది, 10 ఏళ్లలో ఏం చేసింది. మరి గత 10 ఏళ్లలో ఏం చేయనప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ 10 ఏళ్లలో ఎందుకు ఉద్యమాలు చేయాలి బీజేపీ వ్యతిరేకంగా? చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు అప్పుడు కేసీఆర్ అని తిట్టారు. అసెంబ్లీ సాక్షి కూడా కొత్త అసెంబ్లీ స్టార్ట్ అయిన తర్వాత, ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం స్టార్ట్ అయిన తర్వాత చాలా మంది మంత్రులు అసెంబ్లీలో కేంద్ర ప్రభుత్వం సహకరిస్తే కూడా కేసీఆర్ గారు మొండి వైఖరితో సహకారం తీసుకోలేకపోయిండు. అందుకే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కుంటుపడ్డది. కేంద్రంతో కొట్లాడిండు కేసీఆర్ అని చెప్పించి ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోని మంత్రులు అసెంబ్లీ వేదికగా మాట్లాడేది. కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల్లో ఏరు కూడా కేసీఆర్ వ్యతిరేకంగా మాట్లాడలే. మరి కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడలే, సహకరిస్తారని చెప్పి ఏం చేయలే. ఇప్పుడు అంతా వాళ్ళన్నారు, ఇప్పుడు వీళ్ళు అంటున్నారు. ఈ 10 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వం 10 లక్షల కోట్ల నిధులు కేటాయించింది తెలంగాణ రాష్ట్రానికి. 10 ఏళ్లలో గతంలో 9 సంవత్సరాలకు సంబంధించి కిషన్ రెడ్డి గారు పూర్తిగా పవర్ పాయింట్ ప్రజెషన్ చూపెట్టడం జరిగింది. దాని తర్వాత ఇంకో 1 year 10 లక్షల కోట్లు ఇచ్చాం. మనం 10 ఏళ్లలో 10 లక్షల కోట్ల రూపాయల నిధులు మనం సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి నిధులు కానీ, రుణాల రూపకంగా మనకి కేటాయించిన విషయం వాస్తవం. ఆధారాలతో సహా అనేక ప్రాంతాలు అనేక సందర్భాల్లో మేము స్పష్టం చేయడం జరిగింది. అవి చెప్పినాకనే కేసీఆర్ అనుమూసుకుని సప్లై కొన్నాడు. ఆ ఉరుడు బంద్ చేసినప్పుడు కేసీఆర్ మన ట్యాక్స్ 10 ఏళ్లలో ట్యాక్స్ డివల్యూషన్ వివిధ కేంద్ర పథకాల అమలు కోసం ఈ 10 ఏళ్లలో 6,75,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాం. ఇలా కొనుగోలు వడ్లు పత్తి సేకరణ కోసం, కొనుగోళ్ల కోసం ఇలా పండించిన ప్రతి గింజ మేమే కొంటాం, కేంద్ర ప్రభుత్వం పెత్తనం ఏంది అని చెప్పి గతంలో కేసీఆర్ మంత్రివర్గం అన్నారు. నేను అనేక కొనుగోలు సెంటర్ తిరిగినాను. సుధీర్ తాడు చూపెట్టినా, సుధీర్ తాడు పైసలు కేంద్రం వేస్తుంది, గోనె సంచి పైసలు కేంద్రం వేస్తుంది, ట్రాన్స్పోర్టేషన్ పైసలు కేంద్రం వేస్తుంది, అక్కడ లేబర్ పైసలు కేంద్రం వేస్తుంది, అక్కడ పనిచేసే క్లర్కుల పైసలు కేంద్రం వేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం బ్రోకర్ చేసిన కమిషన్లో కేంద్రం వేస్తుంది, ఈ వడ్లను స్టోరేజ్ చేసేందుకు ఆ గోదాం కిరాయి కూడా కేంద్రం వేస్తుంది. ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చినాం. ఇప్పుడు దానికోసము 1,60,000 కోట్ల రూపాయలు కేటాయించాం మనం. ఈ 10 ఏళ్లలో 1,60,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఎలా వడ్లు పత్తి సేకరణ కోసం. కిసాన్ సమ్మాన్ నిధి కింద 30 లక్షల మంది రైతులకు 9,000 కోట్ల రూపాయలు ఇలా
కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఇలా ఎంఎస్పీ 10 సంవత్సరాల్లో ఎంఎస్పీ 9 సార్లు పెంచినాం. 10 సంవత్సరాల్లో ఎంఎస్పీ 9 సార్లు పెంచినాం. ఎంఎస్పీ కింద 27,000 కోట్ల రూపాయలు కేటాయించడం తెలంగాణ రాష్ట్రానికి ఖర్చు పెట్టినాం. మనం ఉపాధి హామీ ద్వారా 29,000 కోట్ల రూపాయలు గల ఉపాధి హామీ కోసం తెలంగాణ రాష్ట్రానికి ఖర్చు పెట్టాం. జన్ధన్ ఖాతా 1,13,00,000 మందికి జన్ధన్ ఖాతా ద్వారా 3,600 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో జమ చేసినాం. మనం ఇలా గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద రైస్ వాటి కోసం 1,91,00,000 మందికి ఇలా బియ్యం పంపిణీ చేస్తాం. 1,91,00,000 మందికి ఇలా బియ్యం పంపిణీ చేస్తాం మనం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద. కానీ ఫోటోలు మాత్రం కేసీఆర్ పెట్టుకున్నాడు. కేంద్రం ఇచ్చే బియ్యానికి ఫోటో ఆయన పెట్టుకున్నాడు. ఇలా 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ కమిషన్ ద్వారా గ్రామ పంచాయతీలకు 12,580 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం గత 10 నెలలు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది. 30 లక్షల టాయిలెట్స్ కట్టించినాం. 5,50,000 ఇళ్లకు కరెంటు సౌకర్యం కల్పించినాం. హైవేస్ నిర్మాణం కోసం 1,15,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినాం. గ్రామీణ సడక్ యోజన కింద 1,100 కోట్ల రూపాయలు ఖర్చు చేసినాం. దాదాపు 4,000 గ్రామీణ సడక్ యోజన 4,000 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం చేపట్టాం. దీని ద్వారా వరంగల్లో కాకతీయ, ఆదిలాబాద్లో రిమ్స్ మెడికల్ హాస్పిటల్ నిర్మాణం జరిగింది. హైదరాబాద్లో ఈఎస్ఐ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం. 35 లక్షల ఇళ్లకు జలజీవన్ మిషన్ కింద నల్ల కనెక్షన్ ఇవ్వడం జరిగింది. పీఎం స్వనిధి కింద 23,000 కోట్ల రూపాయల లబ్ధి ఇవాళ పీఎం స్వనిధి కింద ఇవ్వడం జరిగింది. ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కింద 80 లక్షల మందికి పైగా లబ్ధి ఇవ్వడం జరిగింది. లాస్ట్ వాళ్ళ 11,80,000 మందికి వాళ్ళ గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది ఈ ఏడాది మార్చిలో. దాంతోపాటు మొన్న ఎన్నికల కంటే ముందు కూడా ప్రధానమంత్రి గారు ఈ రాష్ట్రంలో పర్యటించినప్పుడు అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. వాళ్ళ గత ఏడాది మార్చిలో ప్రధానమంత్రి గారు ఆదిలాబాద్ పర్యటనలో 56,000 కోట్ల రూపాయలు, సంగారెడ్డి పర్యటనలో 6,800 కోట్ల రూపాయల వ్యయంతో నేషనల్ హైవేస్, రైల్వే లైన్ వంటి అభివృద్ధి పనులు ప్రారంభించడం జరిగింది. మనోహరాబాద్, సిద్దిపేట కలుపుతూ కొత్త రైలు మార్గంతో సహా రైలు ప్రాజెక్టులను అంకితం చేయడం జరిగింది. గత అక్టోబర్ 3న ప్రధానమంత్రి గారు నిజామాబాద్ పర్యటనలో 8,000 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. అక్టోబర్ 13న ప్రధానమంత్రి గారు పాలమూరు జిల్లాలో వివిధ పనులకు సంబంధించి 13,500 కోట్ల రూపాయలకు సంబంధించి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. హైదరాబాద్ విశాఖపట్నం కారిడార్ పనుల కోసం 2,460 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. హసనాబాద్ చెల్లపల్లి ఎల్పీజీ పైప్ లైన్ గ్యాస్ ప్రాజెక్టు కోసం 2,170 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది ఎల్పీజీ కోసం. ఇవి ఈ 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వము ప్రగతి రూపంలో అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమ పథకాల విషయంలో కానీ కేటాయించడం లేదు. ఇవి మాట్లాడారు, ఇవి బయట చెప్పరు. విభజన చట్టానికి వస్తారు. విభజన చట్టానికి విషయానికి వస్తే, చట్టం హామీల విషయానికి వస్తే 6,323 కోట్లతోని గతంలో మూసేసినటువంటి రామగుండం ఎరువుల కర్మాగారాన్ని పునరుద్ధరించిన విషయాన్ని అందరికీ తెలిసిందే. ఇవాళ 4,000 మెగావాట్ల యూనిట్ల కరెంటు ఉత్పత్తి లక్ష్యంగా ఇవాళ ఎన్టీపీసీ 11,000 కోట్ల వ్యయంతో 2 యూనిట్లు పూర్తి చేస్తాం. ఆల్రెడీ 11 కోట్ల వ్యయంతో 2 యూనిట్లు పూర్తి చేస్తాం. ఇప్పటికే 1,600 మెగావాట్ల విద్యుత్తును మనం వాడుకుంటున్నాం తెలంగాణ రాష్ట్రానికి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు విషయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ మొత్తం అంధకారం అవుతుంది, మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు అని చెప్పి అప్పుడు కాంగ్రెస్ పార్టీ మాట్లాడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది రావద్దని చెప్పి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వాళ్ళ 5 యూనిట్లను ప్రారంభించడానికి పూర్తి 100% ఖర్చు కేంద్ర ప్రభుత్వం అందే. 100% ఖర్చు కేంద్ర ప్రభుత్వం అందే. 6 యూనిట్లను మేము ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాం. మేము
దానికి మీరు సహకరించాలని చెప్పి అప్పుడు ప్రభుత్వం పడితే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సహకరించలే. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దానివల్ల కేవలం 2 యూనిట్లు మాత్రం ప్రారంభమైన అక్కడ. ఈ 2 యూనిట్లకు కేంద్ర ప్రభుత్వం 11,000 కోట్ల రూపాయలు ఇచ్చింది ఆల్రెడీ. దాని ద్వారా 1600 మెగావాట్ల విద్యుత్తులు మనం వాడుకుంటున్నాం. మనం ఇప్పుడు 5 ఇంకా 3 యూనిట్లు ప్రారంభించడానికి కేంద్రం సిద్ధంగా ఉంది. దానికోసం పవర్ పర్చేస్ అగ్రిమెంట్ కోసం గత ప్రభుత్వం ముందుకు రాలే. ఇక్కడ తక్కువ రేటుకు మనం విద్యుత్తును ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉంది. ఆ విద్యుత్తును వాడుకునే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం పూర్తి నిధులు ఇవ్వడానికి అవకాశం ఉంది. వాళ్ళు కేవలం అగ్రిమెంట్ చేసుకోవడమే. కేసీఆర్ గారు కళ్ళు మూసుకొని సంతకం పెట్టాలి. కళ్ళు మూసుకొని సంతకం పెట్టాలి. కానీ కళ్ళు మూసుకొని సంతకం పెడితే వచ్చే కమిషన్ రావైనకు రూపాయికి వచ్చేదాన్ని 6 రూపాయలకు కొంటున్నాడు పక్క రాష్ట్రాలతో. రూపాయికి వచ్చే కరెంట్ దానికి పోయి 6 రూపాయలకి 7 రూపాయలకు కొంటున్నాడా. కమిషన్లు వస్తాయాడా. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. ఇవాళ 5 యూనిట్లను ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే 4,000 మెగావాట్ల విద్యుత్ మనకు అవసరం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని 5 యూనిట్లు ప్రారంభించడానికి కేంద్రం సిద్ధంగా ఉంది. పూర్తి బడ్జెట్ కేంద్రం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. దానిలో 11,000 కోట్ల రూపాయలు ఇచ్చినాం ఆల్రెడీ. మిగతా వాటికి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇవి అగ్రిమెంట్ జరిగితే మళ్ళా 21,000 కోట్ల రూపాయల నిధులు వస్తాయి అగ్రిమెంట్ జరిగితే. మరి దీనికి గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం సహకరించలే. పక్క రాష్ట్రం నుంచి కొన్నది విద్యుత్ అదనంగా ఎక్కువ రేటు పెట్టి. మరి కాంగ్రెస్ పార్టీ నిన్న శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంగా ఈ 3 యూనిట్లకు మీరు సహకరిస్తారా, సహకరించారా? మళ్ళీ మీరు కూడా కేసీఆర్ లెక్కనే పక్క రాష్ట్రం దగ్గర సేమ్ అదే పందాన్ని కొనసాగిస్తూ కమిషన్లు కక్కుతుపడి అధిక రేటుకు విద్యుత్ కొంటారా? నేను మళ్లీ కొడుతున్నా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, ఈ 3 యూనిట్లకు సహకరించండి. ప్రారంభోత్సవానికి అగ్రిమెంట్ మీద సంతకం పెట్టండి. 21,000 కోట్ల రూపాయలు మనకు వస్తాయి. ఈ 5 యూనిట్లు ప్రారంభమైతే మనకు తక్కువ రేటుకే విద్యుత్ వస్తుంది. ఈ ప్రజల మీద అదనం భారం పడది. మీరు జేబులోకి వెళ్తలేరు పైసలు, అవి ప్రజల పైసలు అవి. ఇక్కడ అవకాశం ఉంటే కూడా కొనకు వాడుకోకుండా పక్క రాష్ట్రాల నుంచి చిన్న చిన్న రాష్ట్రాల నుంచి కమిషన్ల కక్కుతుపడి అడ్డగోలుకు విద్యుత్ కొంటే ఇది ఎక్కడ అన్యాయం? దాని మీద కనీసం శాసనసభలో చర్చ లేదు, దాని ప్రస్తావన లేదు. రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి. దీనికి కేంద్ర ప్రభుత్వం సహకరి సిద్ధంగా ఉంది. మీరు కూడా అదే కమిషన్ కక్కుతు పడితే ప్రజలు తిరగబడతారు. మరి దాంతోపాటు 1,350 కోట్ల రూపాయల వ్యయంతో ఎయిమ్స్ నిర్మాణం చేసినాం బీబీనగర్ లో. 500 కోట్ల వ్యయంతో రైల్వే వ్యాగన్ వరాలింగ్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్, దానిలో కోచ్ కూడా ఉన్నది. కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం కూడా ఉన్నది. అలా కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నారు. దాని అది కూడా ఉంది. అలా ఇలా 899 కోట్లతో గిరిజన యూనివర్సిటీ. కేంద్ర ప్రభుత్వం అనేక సందర్భాల్లో గతంలో రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తే కూడా అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించడానికి కూడా సహకరించలేదు. ఇప్పుడు స్థలం కేటాయించారు, వెంటనే కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది 899 కోట్ల రూపాయలతో. వరంగల్లో మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ కొడుకు పాపం ఇంకా అహంకారం దగ్గర తిన్నప్పుడు గట్టిగా మాట్లాడినట్టు కాళేశ్వరంలో ప్రశ్నలు తిట్టినట్టు నిన్న కూడా. ఇలా టెక్స్టైల్ పార్కు సిరిసిల్లలో ఏర్పాటు చేయాలని ఈయన ఇంకా దోస్తులు ఇద్దరు మాట్లాడతారు. ఇద్దరు దోస్తులు అసలు ఇప్పుడే మా దోస్తులు ఇద్దరం దోస్తులం అని చెప్పి. మరి అప్పుడు నువ్వు స్థానిక శాసనసభ్యుని, నువ్వే షాడో సీఎం, నువ్వు చెప్పిందే వేదం. మీ అయ్యకంటే నువ్వే ఎక్కువనే, అధికారం అంతా నీదేనే. మరి వరంగల్ టెక్స్టైల్ పార్క్స్ పెట్టినప్పుడు నువ్వు సిరిసిల్ల పెట్టాలి, ఎందుకు కోరలే కేంద్రాన్ని? నువ్వు కోరుతా, నీ ప్రభుత్వం కోరుతానే కదా కేంద్రం వరంగల్లో ఏర్పాటు చేసింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం మేము సిరిసిల్ల పెట్టాం, వరంగల్లో పెడతామన్నావా? అప్పుడు ఏడవా? నీ బుద్ధి ఏడవా? నీ తెలివి ఏడవా? అప్పుడు మరి ఇప్పుడు మాట్లాడుతున్న వ్యక్తి అప్పుడు ఎందుకు మాట్లాడలే? మీ దోస్తే కదా, అప్పుడు ఎందుకు మాట్లాడలే? మరి నిన్న ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ లో సిరిసిల్ల గురించి, వస్త్ర పరిశ్రమ గురించి ఎందుకు ప్రస్తావన లేదు? రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంలో సిరిసిల్లలో కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. 9 మంది చనిపోయిన పడికి.
ఈ మధ్యలో 14 మంది. మరి ఎందుకు మాట్లాడలే? సిరిసిల్ల ప్రస్తావన ఎందుకు రాలే? ఇద్దరు దోస్తులు చెప్పాలి, వాళ్ళు ఇద్దరు దోస్తులు. అలా బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ గురించి ఇది అసాధ్యం అని చెప్పి గతంలో కాంగ్రెస్ పార్టీ చెప్పింది, బీఆర్ఎస్ పార్టీ చెప్పింది. ఆ ప్రభుత్వం మారగానే వాళ్ళు మరుగుతున్నారు, వీళ్ళ ప్రభుత్వం రాగానే మళ్ళీ వీళ్ళు దాని గురించి మాట్లాడుతున్నారు ఇవాళ. అప్పుడు ఎందుకు సాధ్యం కాదని చెప్పింది మీరు? మీరున్నప్పుడు క్వాలిటీ ఉండేదల్లా సాధ్యం కాదు మీరే చెప్తారు. మళ్ళీ ఇప్పుడు మీరే విమర్శిస్తా ఉన్నారు. ఇవి కేంద్రానికి సంబంధించింది. ఇవన్నీ చేస్తే కూడా కేంద్రానికి వ్యతిరేకంగా వాళ్ళ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయడం ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు. నేను మళ్ళీ అడుగుతున్నా, తెలంగాణ అభివృద్ధి ముఖ్యమా, కొట్లాడుకుని ముఖ్యమా? తెలంగాణ రాష్ట్ర ప్రజలు అప్పీల్ చేస్తాను నేను. కేంద్రం సహకరించడానికి సిద్ధంగా ఉంది. ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము కొట్టాడే ప్రయత్నం చేస్తున్నది. కేసీఆర్ పందానే ఇలా రాష్ట్ర ప్రభుత్వం పాటిస్తా ఉన్నది. ఆదాయానికి వ్యయానికి పొందలేదన్న రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ ఈ 10 సంవత్సరాల్లో ఇలా ఆర్థిక నిపుణులు కూడా అదే ఆలోచిస్తున్నారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కు అసలు ఆదాయానికి వ్యయానికి పొందలేదు, ఎక్కర్లేదు. సరే ఒక 5%, 3% తేడా ఉందంటే పెద్ద పట్టించుకోవడం అవసరం లేదు. మొత్తానికి ఫరక్ ఉంటుంది. ప్రవేశపెట్టిన బడ్జెట్ కు ఖర్చుకు, ఆదాయానికి వ్యయానికి ఖర్చు అసలు ఏం పొందనే ఉండదు. ఉంటుంది 5%, 3-4%, 5% ఫరక్ ఉంటుంది. అలా మొత్తం దాని తగ్గట్టు చేయాలని కాదు. అసలు 5% కాదు, 50% ఉండదు. మరి రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో 6 గ్యారంటీలైనా మహిళలకు 2,500 రూపాయల గురించి ప్రత్యేక నిధులు కేటాయించిరా? బడ్జెట్ లేని ఆ ప్రస్తావన లేదు. నిరుద్యోగులకు 4,000 రూపాయలు గుర్తిస్తున్నారు, దాని గురించి లేదు. 4,000 రూపాయల ఆసరా పెన్షన్ ఇస్తున్నారు. పాపం ముసలు ఇప్పుడు కూడా ఎదురుస్తున్నారు, కళ్ళు కాయలు కాస్తున్నాయి. వాళ్ళకు దాని గురించి ప్రస్తావన లేదు. మహిళలకు తులం బంగారం, ఆరోగ్య ఇది కూడా భాగమే. మహిళలకు తులం బంగారం ఇస్తున్నారు, బంగారాన్ని తగ్గింది, ఇప్పుడు ఇవ్వాలి. మళ్ళీ ధర పెరిగితే పరిశ్రమ మళ్ళా తులం బంగారం ఇస్తున్నారు, దాని గురించి ప్రస్తావన లేదు. 5 లక్షల రూపాయల విద్యా భరోసా కార్డులు ఇలా ఇస్తున్నారు, దాని బడ్జెట్లో కేటాయింపలేదు. ఇవన్నీ కూడా ఈ 420 హామీలకు ఎక్కడో బడ్జెట్ కేటాయించలే. ఇప్పుడు రుణమాఫీ కోసము 35,000 కోట్ల రూపాయలు అవసరమని చెప్పి ప్రభుత్వం అయిపోయింది. 35,000 కోట్ల రూపాయలు కూడా జరపవు రుణమాఫీ కోసం. 30,000 కోట్ల రూపాయలు రుణమాఫీకి అవసరం మీరైపోయారు. ఇవాళ బడ్జెట్ ఎంత కేటాయించారు? ఇవాళ కేవలం 15,000 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు. 50% కూడా కాదు, 15,000 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు. దీనివల్ల మీ చిత్తశుద్ధి ఎంతో బయటపడుతుంది. ఇవాళ 30,000 కోట్ల రూపాయలు రుణమాఫీ కోసం మీరైపోయారు, కానీ మీ బడ్జెట్లో కేటాయించింది ఎంత? 15,000 కోట్ల రూపాయలు. 50% కూడా కేటాయించారు మీరు. రైతులు ఆలోచించాలి. రైతు భరోసా మీద అసలు క్లారిటీ లేదు. ఇప్పటికే 8 ఏర్పడ్డాయి, 8 మంత్సే. రైతు భరోసా ఇప్పటికే ఇవ్వాల్సిందే, ఎందుకు ఇవ్వలే? రైతు భరోసా ఇప్పటికే ఇవ్వాల్సి ఉండే. మీరు అన్నారు ప్రభుత్వం ఏర్పడే వెంటనే రైతు భరోసా ఇస్తున్నారు, 15,000 రూపాయలు ఇస్తున్నారు, 12,000 రూపాయలు రైతు కూడా ఇస్తున్నారు, కౌలు రైతులు కూడా ఇస్తున్నారు 15,000 రూపాయలు కదా. ఒక ఇయర్ లభించుకున్నాను అయిపోయా, అవి పక్క ఇవ్వాల్సిందే. దాని మీద స్పష్టమైనటువంటి విధానం లేదు వీళ్ళకు. రైతులు ఎదురుస్తున్నారు ఇప్పటికీ. ఇలా ఆటో డ్రైవర్లకు 12,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తున్నారు. దాని గురించి మాట్లాడే ఉచిత బస్సు ప్రయాణాన్ని తప్పకుండా అందరూ మనం స్వాగతిస్తాం, ఇబ్బంది లేదు.
దానివల్ల ఆటో డ్రైవర్ నష్టపోతుందని చెప్పి ఆందోళన చేశారు. దాన్ని గుర్తించి మేము సాయం చేస్తామన్నారు. 12,000 రూపాయలు సాయం చేస్తామన్నారు. దాని గురించి కనీసం ఈ బడ్జెట్ ప్రస్తావన లేదు. ఆటో డ్రైవర్ల గురించి 12,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి 31,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పన్నారు. నిన్న 31,000 ఉద్యోగాలు ఆల్రెడీ ఇస్తామని చెప్పన్నారు. మళ్ళా 90 రోజుల్లో 30,000 ఉద్యోగాలు ఇస్తారట. అంటే ఇప్పుడు ఏం చెప్పుకుంటారంటే 60,000 ఇచ్చుకుని చెప్పుకుంటారు. వీడియో ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చింది మొన్న. వాళ్ళకే పోస్టింగ్ లేదు ఇంతవరకు. వాళ్ళకే పోస్టింగ్ లేక ఇక 12,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి మీరు 31,000 ఉద్యోగాలను భర్తీ చేస్తామంటున్నారు. మళ్ళా 90 రోజుల లోపల మళ్ళా 30,000 ఉద్యోగాలు ఇస్తామంటున్నారు. ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే 2 లక్షల ఖాళీలు భర్తీ చేస్తున్నారు. మీరు సంవత్సరం లోపల 12,000 కూడా వేయలే. 12,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చారు. సంవత్సరం లోపల 12,000 పట్టుబడి 12,000 ఉద్యోగం ఇయ్యని వాళ్ళు 2 లక్షల ఉద్యోగాలు ఎట్లు ఇస్తారో స్పష్టం చేయాలి. కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తారంట. 2,500 రూపాయలు ఇస్తాను ఇస్తలేరు మీరు. తులం బంగారం ఇస్తానని ఇస్తలేరు మీరు. అసలు దానికి నిధులు కేటాయించలే. కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తారన్నది. వాళ్ళ విద్యకు గతంలో ప్రభుత్వము 6% కేవలం 6% నిధులు కేటాయించింది. దాన్ని 15% కేటాయించిన నిధులు ఈసారి బడ్జెట్లో అన్నారు. ఈసారి విద్య కేటాయించింది ఎంత? కేవలం 7% లోపే నిధులు కేటాయించింది. విద్యకు వాళ్ళే పేరు విద్యా వైద్యం మనకు చాలా ఇంపార్టెంట్. ఈ 2 విషయాల్లో తెలంగాణ ప్రజలు ఆలోచిస్తున్నారు. అందుకే మేము కూడా ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడితే ఉచిత విద్య ఉచిత వైద్యాన్ని పక్కా అందిస్తామని చెప్పినాం. దాన్ని కాపీ కొట్టడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మేము 15% నిధులు కేటాయిస్తామన్నారు. కేవలం 7% విద్య కేటాయించింది. ఇలా వైద్యాన్ని కేటాయించింది కేవలం 4%. ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ 8,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. దాని ప్రస్తావన లేదు. ఇలా విద్యా సంస్థలు మీరు ఏదో ఏమన్నా అన్నాడు, ఏదో 1 టైం సెటిల్మెంట్ అట. బ్యాంకులో తీసుకుంటారా వాళ్ళు ఏమన్నా? మీరు 1 టైం సెటిల్మెంట్ అంటే వాళ్ళే చేస్తారు యాజమాన్యాలు. స్టూడెంట్స్ దగ్గర వాళ్ళు 1 టైం సెటిల్మెంట్ అంటారు. ఇలా విద్యా సంస్థలు కిరాలు కట్టలేక జీతాలు చేయలేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, అప్పులపాలయ్యారు. ఇలా విద్యార్థులకు సర్టిఫికేట్ కూడా విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. 8,000 కోట్ల రూపాయలు మీ ట్యాక్సులు మంత్రులు అందరూ వాళ్ళ పేరు మీద ట్యాక్సులు చేస్తారు. ఒక్కరో ట్యాక్స్ కానీ కన్ను మూసుకుంటే పైసలు వస్తాయి. లక్షల మంది పేద విద్యార్థులకు న్యాయం జరుగుతుంది. ఇలా 52% బీసీ జనాభా ఉంటుంది. దాని సంక్షేమానికి 3.5% మాత్రమే, అంటే 9,200 కోట్ల రూపాయలు మాత్రమే దొరికాయి బీసీల కోసం. ఇక కేసీఆర్ కు అతి ఇష్టమైన పథకం ఎక్సైజ్ పాలసీ. వీళ్ళు కూడా గదే స్టార్ట్ అయింది. వీళ్ళు ఎక్సైజ్ ద్వారా 6,000 కోట్ల రూపాయలు అదనం ఆదాయం రావడానికి ఎలా ప్లాన్ చేస్తున్నారు అంటే మద్యాన్ని మళ్ళా ఏరులై పాలించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తాం. దీంతో పాటు ముఖ్యంగా ఇప్పుడు గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వము కొన్ని పూర్తి స్థాయి 100% నిధులు ఇస్తుంది, కొన్ని రాష్ట్ర వాటాతోనూ నిధులు ఇస్తుంది. దానిలో 60%, 40%, 70%, 30% అని ఇస్తూ ఉంటుంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కేంద్రం నిధులు జారీ బడ్జెట్ విడుదల చేసినప్పుడు కూడా మ్యాచింగ్ గ్రాంట్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోవడం వలన కోట్ల రూపాయల నిధులు వాపసు పోయినాయి. ఇప్పుడు స్మార్ట్ సిటీ అంతే, నిధులు డైవర్ట్ చేసినప్పుడు గొడవ వేసి ఇచ్చారు. ఇప్పుడు రైల్వే ఎగ్జామ్ ఉదాహరణ ఇస్తున్నా, ఆర్ఓబి 80% రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి, 20% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలే.
20 కోట్ల రూపాయలు కూడా వాపస్ పోతుంటే ఆ రద్దే క్యాన్సిల్ అయ్యే టైంకు అనుకోకుండా సేతు వంద స్కీమ్ వచ్చింది. ఇట్లా తెలంగాణ కేసీఆర్ ప్రభుత్వం సహకరించకపోవడం వలన, మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వలన కోట్ల రూపాయల నిధులు, అభివృద్ధి నిధులు, సంక్షేమ ఫలాలు మొత్తం వాపసు పోయినాయి నిధులు. మరి రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ విషయంలో ఎక్కడ ప్రస్తావన లేదు శాఖల వారిగా. కనీసం అనాలే, అరే కేంద్ర ప్రభుత్వం సహకరిస్తే మేము కూడా మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తామని చెప్పాలి. అసలు గతంలో కేసీఆర్ గారు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వలన కేంద్రానికి సంబంధించిన నిధులు వాపసు పోయినాయి. ఈసారి అట్లా జరగకుండా చూస్తాము. దాని గురించి మాట్లాడలేదు. దాని గురించి దాంతోపాటు నేను ఆరోగ్యశ్రీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఇలా రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. మీరు ఆయుష్మాన్ భారత్ సంబంధించి 10 లక్షల వరకు వైద్యం చేసుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ ప్రవేశపెట్టింది. మరి మీరు ఆయుష్మాన్ భారత్ కలిపి చెప్తుర్రా, లేకపోతే ఆరోగ్యశ్రీ అదనంగా ఉందా? నిధులు ప్రత్యేక కేటాయించరా? ఆయుష్మాన్ భారత్ అలాగే, ఆరోగ్యశ్రీ అలాగే. ఈ విషయంలో స్పష్టం చేయాలి, పక్కా స్పష్టం చేయాలి. పక్కా స్పష్టం చేయాలి. దాంతోపాటు లక్షల ఇల్లు నిర్మిస్తామన్నారు. ఇందిరమ్మ ఇల్లు రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఏమన్నది? మేము ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్రము అయితే ఇల్లు నిర్మిస్తుందో ఆ సంక్షేమ పథకాన్ని మేము ఉపయోగించుకుంటామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. మరి ఇల్లు నిర్మిస్తామన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్రం ఇచ్చే నిధులతో కలిపి మీరు చెప్పిందా, లేకుంటే ఇందిరమ్మ ఇళ్లను అదనంగా నిర్మిస్తున్నా? మీరు స్పష్టం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. ఇష్టపెట్టే ప్రసక్తి లేదు. మీరు కేంద్రం ఇచ్చే పైసలు వాడుకొని, కేంద్రం ఇచ్చే నిధులు వాడుకొని ఇందిరమ్మ ఫోటో పెట్టి ఇంకో ఫోటో పెడితే ఈసారి వదిలిపెట్టే ప్రసక్తి లేదు. వదిలిపెట్టే ప్రసక్తి లేదు. గరీబ్ కళ్యాణ్ అన్ని విధంగా కేంద్ర బియ్యం ఇస్తే కేసీఆర్ అందంగా దిగి ఫోటో పెట్టుకున్నాడు. మళ్ళీ తిరిగి ప్రచారం చేయాల్సి వచ్చింది. పెట్టండి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ప్రోటోకాల్ ప్రకారము పద్ధతి నిబంధన ప్రకారం పక్కా పెట్టాల్సిందే. ఆ ఫోటో పెట్టద్దు, ముఖ్యమంత్రి గారి ఫోటో పెట్టద్దు, ఇంకో ఫోటో పెట్టద్దు మేము ఎప్పుడు అన్నా మేము. కానీ కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాల విషయంలో, అభివృద్ధి విషయంలో ప్రధానమంత్రి గారి ఫోటో నిబంధన ప్రకారం పక్కా పెట్టాల్సిందే. ప్రధానమంత్రి ఆవాస్ యోజన లోగో వాడుకుంటున్నారు, మళ్ళా చూపెట్టారు అది. కానీ ప్రధానమంత్రి ఫోటో మాత్రం పెట్టారు. దానికి ఇందులో మెయిన్లు అంటారు. మళ్ళా పైసలు కేంద్రానికి, సరే రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉంటుంది, పెట్టుకోండి. పైసలు ఆయుష్మాన్ భారతి, సరే ఆరోగ్యశ్రీ అంటారు. ఎట్టి బస్సులో 100% దాని మీద పెట్టాల్సిందే. ఈసారి ఏం చేస్తున్నారంటే ఈ మర్చెంట్ బ్యాంకర్స్ ద్వారా, మర్చెంట్ బ్యాంక్ ఇంత దీని మీద అసెంబ్లీలో చర్చ జరగాలి. చాలా ఇంపార్టెంట్ విషయం. ఇలా అప్పులు సరిపోనట్టు మళ్ళీ ఏ విధంగా అప్పులు చేయాలని చెప్పి వీళ్ళు ప్లాన్ చేసేది. కాంగ్రెస్ పార్టీ మంత్రులు ప్లాన్ చేసి ఏం చేసినట్టే ఈసారి మర్చెంట్ బ్యాంకర్స్ ద్వారా పెద్ద ఎత్తున లోన్లు తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. ఏంటంటే బ్రోకర్లకు కమిషన్ ఇచ్చి, ఇప్పుడు వేరే రకంగా రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు, ఇప్పుడు అలా రుణాలు పొందే పరిస్థితి లేదు సారి. కాబట్టి బ్రోకర్లకు పెద్ద ఎత్తున కమిషన్లు ఇచ్చి మర్చెంట్ బ్యాంకర్స్ ద్వారా వేల కోట్ల రూపాయలు రుణాలు తీసుకునేడానికి కాంగ్రెస్ పార్టీ ఒక పథకం కుట్ర విధిస్తామని వాళ్ళ. ఇది కాదని చెప్పండి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అసెంబ్లీ వేదికగా మేము మర్చెంట్ బ్యాంకర్స్ ద్వారా ఎలాంటి రుణాలు తీసుకోము అని చెప్పేద్దాం. ముందు అక్కడ తీసుకుంటామంటే చర్చ జరగాలి అసెంబ్లీలో, ప్రజలు చెప్పాలి. ఇవాళ ఇలా మళ్ళా వేల కోట్ల రూపాయలు మర్చెంట్ బ్యాంక్ ద్వారా కమిషన్ ఇచ్చి మీరు పైసలు పోయి ఆ భారం ఎవరు పడుతుంది? మళ్ళా పడేది ప్రజల మీద భారం పడుతుంది. కాబట్టి ఈ విషయంలో దయచేసి మళ్ళీ
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం, సహకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. పోయిన వాళ్ళు పోయి వినతి పత్రాలు ఇచ్చి ఫోటో దిగి ఒక ప్లాన్ అంతా ఇది కూడా. ఇంతమంది మంత్రులు ఇన్ని రోజులు పోయి కేంద్ర ప్రభుత్వాన్ని కలిస్తే అరే పాపం మంచి ఆలోచన కలిసి అని చెప్పి మేము కూడా అనుకున్నాం. ఇదంతా ప్లాన్, పెద్ద కుట్ర ఇది, పెద్ద కుట్ర ఇది. బదనాం చేసే కుట్రలో భాగమే అంతా కూడా. ఈ ఒక అంటాడు ఈ పేరు చేయలే, కరీంనగర్ పేరే లేదు. దేశ బడ్జెట్ లో కరీంనగర్ పేరు ఉంటుందా? మరి ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్లో కరీంనగర్ పేరుందా, ఆదిలాబాద్ పేరుందా, నిజామాబాద్ పేరుందా? ఏం పేరున్నది మరి? అంటే వాడు విస్మరించినట్టనా? గుడ్డు పెట్టుకొని తిరిగింది గుడ్డు. మరి ఇప్పుడు ఏ గుడ్డు పెట్టింది? ఇప్పుడు నేను నిన్న చెప్పిన మళ్ళీ చెప్తున్నా, 64 ప్లస్ 64 మంది ఎమ్మెల్యేలు ప్లస్ 8 మంది ఎంపీలు, గాడిద గుడ్డు. అంతే కదా. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు, గాడిద గుడ్డు. చెప్పాలి ఇప్పుడు ఏ గుడ్డు పెట్టుకుని దొరుకుతుందో చెప్పాలి. కాబట్టి దయచేసి మళ్ళీ అప్పీల్ చేస్తున్నా, అందరు కలిసి పనిచేద్దాం, కలిసి అభివృద్ధికి సహకరించుకుందాం. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను మీరు చేసే ప్రయత్నం చేయకండి. ఇష్టమట్టు వ్యాఖ్యలు చేయకండి. వ్యాఖ్యలు చేసే వ్యక్తులను కంట్రోల్ చేయండి. గత కేసీఆర్ గిదే చేసేటం వీళ్ళు గదే చేస్తున్నారు. ధన్యవాదాలు. ఇంతకుముందు చెప్పినా కేసీఆర్ ఏం చేసిండో గదే చేస్తాను నేను కూడా. ఇవాళ వికసిత్ భారత్ ఎజెండా, నీతి ఆయోగ్ సమావేశం, వికసిత్ భారత్ ఎజెండాగా నీతి ఆయోగ్ సమావేశం ఇవాళ నిర్వహించబోతున్నారు. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే లక్ష్యంగా ఈ సమావేశం జరుగుతున్నది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, అన్ని రాష్ట్రాలు పాల్గొనాలి, వాళ్ళు సూచనలు సలహాలు ఇవ్వాలి. కేంద్ర రాష్ట్ర సంబంధాలను ఏ విధంగా బలోపేతం చేయగలుగుతాం, గతంలో జరిగిందేంది, ఇప్పుడు జరగాల్సిందేందో చర్చ జరుగుతుంది దానిలో. దాంతోపాటు సార్ ఎజెండా పెట్టారు, నాణ్యమైన వైద్యం, కరెంటు సేవలు, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలు, ఈ విషయంలో చర్చ జరిగే అవకాశం ఉంది. దీనిలో పాల్గొనడానికి మీకు ఇబ్బంది ఏంది అంటే మీరు బాయ్కాట్ చేస్తే మోడీ గారు ఫోన్ చేసి మీరు బాయ్కాట్ చేసారు, నిధులు ఇస్తామంటారా? ఇచ్చిన నిధుల గురించే చెప్తలేరా మీరు? గతానికి కేసీఆర్ ఇదే చేసిండు. ఎందుకు పోలేదంటే ఇలా మోడీ గారిని, బీజేపీ ప్రభుత్వాన్ని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని అసెంబ్లీ వేదికగా ఇష్టానుసారంగా తిట్టిరు కాబట్టి, బదనం చేసింది కాబట్టి తిరిగి ముఖం జల్లక పోలే వీళ్ళు. నీతి ఆయోగ్ సమావేశానికి ముఖం జల్లకనే పోలేదు. కేసీఆర్ గట్టినే పెట్టుకున్నాడు, మోడీ గారు హైదరాబాద్కి వస్తే జ్వరం వస్తుంది, మోడీ గారు హైదరాబాద్కి వస్తే బిజీ షెడ్యూల్, మోడీ గారు హైదరాబాద్ వస్తే యశోద హాస్పిటల్ పెడతాడు కేసీఆర్. ఇలా కేవలం ముఖం చూపటకెళ్ళకనే ఇవాళ నీతి ఆయోగ్ సమావేశం డుమ్మ కొట్టారు. ఇది తెలంగాణ రాష్ట్రానికి నష్టం. ఇది అడగచ్చు కదా, పోయి నిన్న నీతి ఆయోగ్ సమావేశం పోయి అడగచ్చు కదా. పోలవరం, కాళేశ్వరం అంటే కాళేశ్వరం తప్పుదని ఒప్పుకున్నట్టే కదా, కాళేశ్వరం తప్పుదని ఒప్పుకున్నట్టే కదా, ఇది తప్పు కాదంటలేడు కదా. పోలవరంకి నువ్వు ఫిర్యాదు చేయి, ఫిర్యాదు చేయి, ఎందుకు చేయలే? ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు అంటే నిన్న కాళేశ్వరం వేడు తప్పు జరిగిందని గుర్తించాడు. కాళేశ్వరం తప్పు జరిగిన ఒప్పుకుంటాడు కదా, తప్పు జరిగిందని ఒప్పుకుంటుండు కదా. ఇప్పటికెప్పుడు ఎందుకు వచ్చిందన్న? ఎప్పుడు వచ్చింది అది?
ఇప్పుడు తప్పు జరిగిందా కాదా చెప్పిండా? చెప్పడు. తప్పు జరగలేదు అంటలేడు. సరే ఇంకో 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 ఫలానా ఈ ప్రాజెక్టులో ఇబ్బంది ఉందంటే నువ్వు ఇస్తే కదా. ఎక్కడ ఫిర్యాదు వచ్చినా ఏది ఇచ్చినా కూడా వాళ్ళు పక్క చర్యలుసుకుంటారు. వాళ్ళు 1,00,000 కోట్లు చంపగానే అయిపోయానుకుంటాను. ఇక ఏ చర్య చేయొచ్చు, నువ్వు ఇస్తే కదా కాదన్నాను. అప్పుడు ఫస్ట్ ఇచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ తీసేసేద్దాం, క్యాన్సిల్ చేశారు. ఫస్ట్ ఇచ్చారు, ఇచ్చిన తర్వాత మళ్ళీ క్యాన్సిల్ చేశారు. మళ్ళీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అది అనౌన్స్ చేయాలి కదా. ఇద్దరు కలిసి యుద్ధం చేస్తుంటారు మా మీద, మీరు 2 ఒకటి అంటారు. ఇద్దరు కలిసి మా యుద్ధం చేస్తారు. అసెంబ్లీనే అసెంబ్లీ అన్నారు కదా. నేను మళ్ళీ చెప్తున్నా, మీరు అడిగిన చెప్తున్నా. వీళ్ళిద్దరు ఒకటి. అవకాశం ఉంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వీళ్ళు కలుస్తారు. ఎవరు వీళ్ళు కలుస్తారు. మాది ప్రభుత్వం మాది ఎవరైనా. ఇంకా బీఆర్ఎస్ పార్టీ ఇంత పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అని బీఆర్ఎస్ పార్టీ నాకు అది అని. ఇప్పుడు అసెంబ్లీలో కలిసి ఉన్నది ఎవరు? నిన్న మొన్న బీజేపీకి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసింది ఎవరు? కలిసి కొట్లాడుతూ ఉన్నది ఎవరు? కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వాళ్ళు కలిసిన ఆశ్చర్యం లేదు. బీఆర్ఎస్ పార్టీ, మేము బీఆర్ఎస్ పార్టీని పట్టించుకోము. ఎమ్మెల్యేలు మాదలకు వస్తున్నారు, దానికి పోతున్నారు ఎమ్మెల్యేలు. ఇంకెంతమంది మిగిలినారు? చిట్టి లెక్క డైరెక్ట్ మాట్లాడుకుంటారు బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు. డైరెక్ట్ లైవ్ చూసినాం కదా మనం. మేము దోస్తులము ఆలింగనం చేసుకుంటారు, అలబల చేసుకుంటారు, అద్భుత దావతులు చేసుకుంటున్నారు. మళ్ళీ బయటకు వచ్చిన ప్లాన్ ప్రకారం కాంగ్రెస్ లో బీఆర్ఎస్ బీజేపీ కొంటున్నారు, బీఆర్ఎస్ లో కాంగ్రెస్ బీజేపీ కొంటారు. ఓటాక బీఆర్ఎస్ ఉన్నారు, వీళ్ళు మంత్రులు కలవడే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే, మమ్మల్ని ఓటైనా ఇద్దరు కలిసి ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ గురించి ప్రజలు కూడా చర్చ లేదు. బీఆర్ఎస్ పార్టీని పట్టించుకోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు. వాళ్ళ ఎమ్మెల్యేలను గంప కింద గమ్మారు. ఒక్కొక్క రోజు కూడా విక్తారు, కోళ్ళకే విక్తారు. అలా పడుచుకోరండి, ఎవరు మర్చిపో. మళ్ళీ ఆ పేరు ఇచ్చి మళ్ళీ బ్రేకింగ్ వస్తే వాళ్ళ పార్టీ పెరుగుతుంది. ఎందుకు దాని గురించి అంతా వాళ్ళ ఇద్దరి మధ్య అంతరికి గొప్పదాలు. వాళ్ళు రాత్రి మాట్లాడుకునే ఏమనాలంటే నువ్వు ఇదాను. ఎందుకంటే బీజేపీ విరగద్దీడా, బీజేపీ విరగద్దంటే బీజేపీ స్ట్రెంత్ అవుతున్నది. కాబట్టి బీజేపీని అడ్డుకోవాలంటే మన ఇద్దరమే తెచ్చుకోవాలి. మన ఇద్దరు తెచ్చుకుంటే బీజేపీ లైన్లో ఉంటుందని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం చేస్తున్నారు. కానీ ఈయన అసెంబ్లీ ఏమైంది? వాళ్ళిద్దరు ఒకటే. మా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు హీరోలకు కొట్లాడారు, మా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు. మా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేల దాడికి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ తట్టుకోలేకపోయింది. అందుకే ఇద్దరు ఒకటే వాళ్ళు అసెంబ్లీలో. మరి వాళ్ళిద్దరు ఒకటా, మేము ఒకటా? మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది? మరి 8,000 కోట్లు కూడా రాయించింది. ఇప్పుడు 1,00,000 కోట్ల రూపాయల పైగా నిధులు మూవీ రివర్ ఫండ్ చేస్తాను. మరి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ఎందుకు రాయించాలి? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో ఎందుకంటే అప్పుడు ఎప్పుడే కదా కేంద్రం సహకారంతో చేస్తాం అనలే కదా. మరి నా బడ్జెట్ ఎందుకు రాయించలే? 1,00,000 కోట్ల రూపాయల నిధులు ఎందుకు రాయించలే? మూసీ రివర్ ఫండ్ అని చిత్తశుద్ధి ఏంది చెప్పాలి. అప్పుడే కేంద్రాన్ని మాట్లాడతాం, కేంద్రం ఇస్తేనే మేము చేస్తామన్నా. ఎందుకు మాట్లాడలే? మరి బడ్జెట్ లో మూసీ రివర్ ఫ్రంట్ కు ఎందుకు ప్రత్యేకంగా 1,00,000 కోట్లు కేటాయించలే? సరే కొంత 50%. ధన్యవాదాలు. ఇదంతా కాదు బట్టన్న స్పీకర్ గారు, ఇంత పెరిగింది అంత పెరిగిందని సరే లెక్కలు నేను చెప్తా, బుక్కులలో ఉంటుంది.
కుల్లం కుల్లా మీరు ఒక్క 10 నిమిషాలు టీ బ్రేక్ ఇవ్వండి. నేను బట్టి గారు పోయి అసెంబ్లీ ముంగట గన్ పార్క్ మీద రోడ్డు మీద నిలబెడతాం. రోడ్డు మీద పోయే 10 మందిని బీఆర్ఎస్ పాలనలో కరెంటు మంచిగుందా, కాంగ్రెస్ వచ్చిన 8 నెలల కరెంటు మంచిగుందా అని అడుగుదాం. కుల్లం కుల్లా జనం చెప్తారు కదా అధ్యక్ష. నేను బట్టి గారు పోయి అసెంబ్లీ ముంగట గన్ పార్క్ మీద రోడ్డు మీద నిలబెడతాం. రోడ్డు మీద పోయే 10 మందిని బీఆర్ఎస్ పాలనలో కరెంటు మంచిగుందా, కాంగ్రెస్ వచ్చిన 8 నెలల కరెంటు మంచిగుందా అని అడుగుదాం. కుల్లం కుల్లా జనం చెప్తారు కదా అధ్యక్ష. మాది బాగలేదు పురోభివృద్ధి సాధించలేదని మాటలు చెప్తే అయిపోతుంది అధ్యక్ష.